మధ్యనే అన్నట్టు తెలుస్తా ఉంటుంది. అతను వచ్చిన ప్రకారం ఏంటంటే ఈ గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అతను చెప్పే వర్షన్ ఏంటంటే డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్పేసి అతను చెప్తున్నాడు. మరి అంత నమ్మడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఈ రోజు కాదు, ఇది 2021 నుంచి పరిచయాలు ఉన్నాయి. అతను చెప్పే వర్షన్ ఏంటంటే నా డబ్బు ఇప్పటికీ నేను చాలా ఇచ్చాను, కానీ ఇంకా ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తుంది, అది ఆ హెరాస్మెంట్ భరించలేక నేను ఈ విధంగా చంపానని చెప్పి చెప్తున్నాడు. కానీ ఏంటంటే అతను ఆ అమ్మాయిని ఏదో రకంగా పరిచయాన్ని తొలగించుకోవాలి. ఈ పరిచయాన్ని అమ్మాయి నుంచి మరి అతను జీవితం నుంచి తొలగించుకున్న ఉద్దేశంతోనే ఈ మర్డర్ చేసినట్టుగా మనం ఇన్వెస్టిగేషన్ తెలుసు. అతని ఉద్దేశం అతనే కావాలనే ఉద్దేశంతో పిలిపించుకున్నాడు. అతను పథకం ప్రకారం సంపాదన ఉద్దేశంతో అతను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలాలండి. అవన్నీ ఇప్పుడు మనం ఒకసారి సీనా ఫ్రెండ్స్ లో మనం సీసీ ఫుటేజ్ కూడా చూస్తాము గతంలో ఏమైనా వచ్చినాయి అని చెప్పేసి. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి లేదు చెప్పడానికి. ఇప్పుడు ఇతను చెప్పే వర్షనే మనం ఇప్పుడు వరకు మనకుంది. మిగతా ఏంటంటే మనకు తెలియదు కాబట్టి మనం అవి కూడా విచారణ చేస్తాం. అతని ఆరోపణలు అవి వెరిఫై చేస్తాం. అతని ఆరోపణలు ఏంటంటే మీకు చాలా డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు. అతను ఎంతవరకు కరెక్ట్ అతను చెప్పే వర్షం కూడా వెరిఫై చేస్తాం. అలా అదే కమ్మా కరెక్ట్. అది వాడు ఇంటెన్షన్. అది మనిషి బాధ్యత కాదు, ఏమి కాదు. మనుషుల్లో రకాలు ఎలా ఇలాంటి మనుషులు కూడా ఉంటారండి. ఉద్యోగం చేస్తూ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం మరి ఇండియన్ నేవీలో పనిచేస్తూ కూడా ఇలాంటి అకృత్యాలు దారుణమైన చేశాడంటే మరి ఎలాంటి వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. ఎలాంటి మనుషులు కూడా ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. అమ్మాయి మాకు చెప్పిన ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం పెళ్లి జరిగినట్టుగా సమాచారం. ఏమండి ఎవరు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే మాకు ఇంతవరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఎప్పుడు కూడా నాకు తెలియదు అని చెప్తున్నారు తల్లిదండ్రులు. అబ్బాయి వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఎవరు రాలేదు, మన దగ్గర రాలేదు. అబ్బాయి ఇప్పుడే ఉంటున్నాడు ఇక్కడ ఇంట్లో. అబ్బాయి తల్లిదండ్రులు రాజాం ఏరియా అంటున్నారు, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు కూడా విచారించాలి. వాళ్ళకైతే ఈ వెపన్స్ అదే చెప్తున్నా. ఇప్పుడు మనకి చెప్పిన ప్రకారం ఏంటంటే అతను ఈ చనిపోయిన తర్వాత బాడీని డిస్పోజ్ చేయని ఉద్దేశంతో ఈ ఒక యాప్ ద్వారా ఇతను బుక్ చేసినట్టుగా చెప్తా ఉన్నాడు. ఆ యాప్ ద్వారానే దాన్ని విత్ ఇన్ మినిట్స్ లోనే సెక్యూర్ చేసుకొని దాన్ని చనిపోయిన తర్వాత దాన్ని ఆ కత్తి వాడి ఆ కత్తి ద్వారానే దీన్ని ముక్కలు చేసినట్టుగా తెలుస్తాం. అవన్నీ కూడా దర్యాప్తులు చేస్తాం. ఇంకా అవ్వలేదు. దర్యాప్తు ఈ రోజు స్టార్ట్ చేసాము, మిగతా చేస్తాం. ఎవరమ్మా అవి మా దృష్టికి రాలేదు. అవి కూడా చూస్తాం, వెరిఫై చేస్తాం. లేదండి ఇన్ఫర్మేషన్ అంతే. ఇప్పుడు చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు ఏం లేదు. ఈ మధ్య కాలంలో డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తుంది. అందువలన ఉద్దేశంతో ఈ విధంగా అమ్మాయిని ఉద్దేశంతో హెరాస్ చేసిన ఉద్దేశంతో నేను చంపానని చెప్తున్నాడు. అంత ముందు ఏం జరిగింది అనేది అతను చెప్పలేదు. మనకి అంత ముందు జరిగింది చెప్పలేదు. ఎందుకంటే మనకి వేరే ఎవిడెన్స్ ఏమంటే చూస్తాము. అవి చూస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ సీజ్ చేస్తున్నాము. అతను సీజ్ చేసి అతను అమ్మాయి ఇద్దరు మొబైల్స్ కూడా మనం వెరిఫై చేస్తాం. వాళ్ళ సిడిఆర్స్ కూడా వెరిఫై చేసుకొని వీళ్ళ ట్రాన్సాక్షన్ ఏముంది, ఇంకేమన్నా వీళ్ళ మధ్య ఏదన్నా మరి వీళ్ళు వీడియోస్ కానీ షేర్ చేసుకోవడం కానీ ఇంకేదైనా అకౌంట్స్ అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అదేనమ్మా ఇప్పుడు జరిగింది ఏంటంటే మనందరూ తెలుసుకోవాల్సింది ముఖ్యంగా యూత్. ఈ డేటింగ్ అనేది మన కల్చర్ కాదు. ఈ డేటింగ్ అనేది మన కల్చర్ కాదు. ఇది బయట నుంచి వచ్చిన ఇంపోర్ట్ అయిన కల్చర్. ఈ డేటింగ్ కల్చర్ వలన ఇది ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు యాక్చువల్ గా మనకు పరిచయాలు వెరిఫై చేసుకోకుండా ఆ మనిషి అయితే కాదు, బయట ఉన్న వ్యక్తి అవతల వ్యక్తి ఎవరో పరిచయం చేసుకుండా ఓన్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకొని అతను చెప్పే నమ్మి మరి ఈ విధంగా పరిచయాలు పెంచుకొని కంటిన్యూ చేయటం అనేది ఎంత ప్రమాదకరమో ఈ ఇన్సిడెంట్ మనం తెలుస్తా ఉందండి. ఇప్పుడు చూడండి, ఈ ఇన్సిడెంట్ లో అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మరి ఫిజికల్ రిలేషన్షిప్ లేకపోతే రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నారంటే
మరి ఎంత ప్రమాదకరమో కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా యూత్ ఈ యాప్స్ గురించి మరి చాలా మంది యూత్ ని పక్కదావ పట్టించే విధంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ డేటింగ్ యాప్స్ వలన. ఈ యాప్సే కాదు, సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. మంచి చూసుకోవాలి కానీ చెడ్డ వాటికి చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు పెట్టే మెసేజెస్, వాళ్ళు పెట్టే పోస్టింగ్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉందండి దీంట్లో. యూత్ ఏంటంటే వాళ్ళకి మంచి చెడ్డ తెలియదు, తల్లిదండ్రులు కొంచెం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ రోల్ కూడా గట్టిగా ప్లే చేయాలి. అదర్వైజ్ చాలా ప్రమాదం జరిగే అవకాశం. మేజర్ గా ఈ మొత్తం ఇన్సెక్ట్ సంబంధించి అసలు ఆ బాడీని మొత్తం క్లీన్ చేయడానికి, ఎందుకంటే ఎక్కడ ఒక రక్తం మార్చడం లేదు, అసలు ఎట్లా కెమికల్స్ యూజ్ చేశాడు, ఇన్వెస్టిగేషన్ ఏమో తెలియదు వస్తుంది. వాష్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అతను చెప్తున్నాడు వాష్ చేసామని చెప్తున్నాడు. అవి సైంటిఫిక్ కేసు అవన్నీ కూడా ఫిజికల్ ప్రూఫ్స్ గ్యాదర్ చేయడం అయింది. వాడు ఏమేమి వాటర్ వాడారు, ఇంకేమో వాడారు, అవి కూడా మనకు బయటకు వస్తుంది. వెపన్ సీజ్ చేసా, ఇది కత్తి ఉంది, ఆ కత్తిని సీజ్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ ఆర్ఎఫ్ఎస్ఎల్ టీమ్ కోఆపరేషన్ తో మేము అక్కడ ఆ ఇంట్లో ఏదైతే నేరం జరిగిందో ఆ ఇంట్లోనే అక్కడే ఉంది. అవన్నీ కూడా అంటే అతను చెప్పే వర్షన్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మేము వెరిఫై చేసుకుంటాము అతను నిజమా కాదా, అమ్మాయి అకౌంట్స్ ఇతని అకౌంట్స్ ద్వారా పోయినాయి లేవో అవి కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. అతని వర్షన్ ఎంతవరకు కరెక్ట్ కూడా వెరిఫై చేస్తాం. అతని వర్షన్ వెరిఫై చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పిన విధంగా ఏదైతే ఈ డేటింగ్ యాప్స్ అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేది ఆలోచన చేయాలి. పరిచయాలు అపరిచిత వ్యక్తులతో పరిచయాలు ఏదైనా డేటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా ప్రమాదకరం అని చెప్పేసి అందరూ తెలుసుకోవాలి. ఆ ప్రమాదకరం పరిచయాల వల్లనే ఈ విధంగా మర్డర్కి దారి తీసిందని చెప్తారు. ఈవినింగ్ టైం నైట్ మార్నింగ్ మధ్యాహ్నం 12:30 1 గంట ప్రాంతంలో ఇది ఆఫెన్స్ జరిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అది జరిగిన తర్వాత ఈవినింగ్ టైంలో చీకటి పడిన తర్వాత అతను వెళ్ళి డెడ్ బాడీ, అది తల, అది చేతులు, అది తగలబెట్టడానికి ప్రయత్నించారు. అయ్యే మాకేం చెప్పలేదు. అతను ఏంటంటే నోరు మూసాడు. ఆమె పెద్దగా మాట్లాడుతా ఉంటే నోరు ముక్కు మూసేసిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. వాళ్ళు ఎవరో తెలియదండి, మనం విచారించాము, వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్తున్నారు. అది కలెక్ట్ చేస్తాం, అది ఆన్ ది వే ప్రోగ్రెస్ లో ఉంది ఇన్వెస్టిగేషన్. అవన్నీ చూస్తాం. సీసీ ఫుటేజెస్, సిడిఆర్స్, అమ్మాయి సిడిఆర్స్, ముద్దాయి సిడిఆర్స్, ఎన్ని రకాలుగా సైంటిఫిక్ కేసు కూడా అని సైంటిఫిక్ గా, టెక్నికల్ గా ఎవిడెన్స్ అన్ని కూడా గ్యాదర్ చేయాలి. ఆ చెప్పే వర్షన్ ప్రకారం ఏంది ఇది యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ మార్నింగ్ స్టార్ట్ చేసామండి. ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అతను బైక్ మీద తీసుకున్నాడు.